ఈజీ ప్రాసెసే కానీ ఫంక్షన్లో ఉండే టేస్ట్ వస్తుంది మనం ఇంట్లో చేసుకునే పప్పుకి. నేను ఇక్కడ పొన్నగంట ఆకుతో పప్పు చేస్తున్నా. ఈ ఆకు కళ్ళకి చాలా మంచిది. ఒక్కొక్క ఆకు ఒలుచుకోవడానికి కొద్ది గోపుకి ఎక్కువగానే ఉండాలి. నీట్గా ఆకుని ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని అందులోనే ఒక పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్, టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పొన్నగంట ఆకు, కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టేసుకోండి. 5 విజిల్స్ కే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పప్పు కుద్దితో కొద్దిగా మెరుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పప్పుకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పోపు వేసుకున్నాక పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పోపు ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఇంగు వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్ స్టైల్ పప్పు రావాలి అంటే పప్పు బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటే పప్పు ఎగ్జాక్ట్ గా అలాగే వస్తుంది. ట్రై చేసి చూడండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టు. సేమ్ ప్రాసెస్ లో మీకు దొరికిన ఆకుకూరలతో పప్పు చేసుకోవచ్చు. మీకు వీలైతే వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసేసుకోండి.